హరిహరం వీరమల్లు సినిమాకి సంబంధించి అంటే వాస్తవంగా సినిమా పెద్ద హైప్ లేదు. ఎందుకంటే ఏముంటుంది, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 27 సినిమాలు తీశాడు. దాంట్లో ఒక 5-6 హిట్, మిగిలినన్ని ఫట్టు. వరుసగా లాస్ట్ 3 సినిమాలు చూస్తే ఈ ఫ్లాప్. వకీల్ సాబు, అదేంది గబ్బర్ సింగ్, భీమలా నాయక్, వకీల్ సాబు, ఇంకోటి ఏదో బ్రో. వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 సినిమాలు తీశాడు. దీనికి ఈయన పెద్ద సినిమా హీరోలాగా అసలు సినిమాలను అడ్డుకుంటారా, ఎవడు అడ్డుకున్నాడు? ఆ రోజు పెద్ద నానా యాగి చేశాడు. ఇట్లా సినిమాల్లో రాజకీయాలను తీసుకొని వచ్చిందే ఫస్ట్ ఈయనే. ఈ పవన్ కళ్యాణ్ అతనే సినిమాలని రాజకీయాలని కలిపి సినిమా ఫీల్డ్ ని రాజకీయాల్లో లాక్కొని వచ్చి రాజకీయంగా లబ్ధి పొందాడు. ఇప్పుడు చూడండి, హరిహర వీరమల్లికైనా ఇదే విధానం. టికెట్ ధర పెంపునకు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా అర్జీలు, సినిమా హాల్ బంద్ ప్రకటన వెనక కారణాలు తెలచాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్తో భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు. వ్యక్తిగత హోదాతో సంప్రదింపులకు పవన్ చెక్. అసలు ఏ విధంగా వ్యక్తిగత హోదాతో మరి ఇప్పుడు దాకా ఇచ్చారు? ఇప్పుడు చెక్ పెడుతున్నా అన్నారు కదా, మరి ఈ సంవత్సర కాలంలో వ్యక్తిగత హోదాతో ఎందుకు ఇచ్చారు? సినిమా పరిశ్రమ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ మండలి నుంచి వస్తేనే ఇస్తామని చెప్పాలి కదా. అసలు ఈ స్టోరీ ఏంటంటే, ఆ జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్. జనసేన నాయకుడు థియేటర్ల బంద్ నిర్ణయంతో జనసేన అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి సినిమా విడుదల నేపథ్యంలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయించారన్న వివాదానికి సంబంధించి జనసేన రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ బ్రాకెట్లో అత్తి సత్యనారాయణ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. మరి మొన్నటిదాకా ఆ నలుగురు అన్నావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకరోజు రాశారు మీ పత్రికల్లో, అంతులు చూస్తాము, మీ సినిమా కోసమే చేశారు. మరి మీ నాయకుడే మీ సినిమాని ఆపాలనుకున్నాడా? అసలు మీ సినిమాకి ఆ థియేటర్ల బంద్కి సంబంధం లేదయ్యా బాబు. అయ్యా ఒప్పము గారు, అది ఎగ్జిబిటర్లో నిర్మాతలకు సంబంధించినటువంటి, అంటే ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో సంబంధించినటువంటిది వివాదం. మీ సినిమా ఎవడు చూస్తాడు? ఆ సినిమా దానికి పెద్ద దానికోసం మళ్ళీ థియేటర్లు బంద్. 4 రోజులు పోతే ఇటు ఓటీటీలో వస్తుంది కదా, 4 రోజులు పెద్ద గ్యాప్ కూడా ఉండదు. అయినా అసలు ఆ సినిమా మీరు హైప్ కోసం ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు మీరు నటించట్లే ఆ సినిమాలో? ఎందుకంటే మీరు కొంచెం లావ్ అయ్యారు కాబట్టి మీ డూపు నటిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈనాడులోనే వచ్చింది పవన్ కళ్యాణ్ డూపు నటిస్తున్నారని చెప్పి. సో మీ మంచి పత్రికలోనే వచ్చింది, మీకు బాగా ఇష్టమైన పత్రికలోనే. అంటే ఇప్పుడు డూపు నటిస్తున్నారు కాబట్టి హైపే ఉండదు ఇంకా. అందుకని చెప్పి హైప్ కోసం ఇదిగోండి ఇట్లాంటి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడల్లా ఇలానే ఏదో ఒక పిచ్చి గోల వాళ్ళే చేసుకుని పబ్లిసిటీ చేసుకుంటారు. అది సినిమా ఉందని జనాలు తెలియటం కోసం. ఇకనైనా మారు. ఎట్లా కూడా అడ్డదారిలో ఈవీఎంలో పిఠాపురంలో ఎమ్మెల్యే అయ్యావు, ఆంధ్రప్రదేశ్కి ఉపము అయ్యావు. ఇప్పుడన్నా మారాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఎందుకు ఇంకా ప్రజల్ని ఇంకా నీ స్వార్థం కోసం? రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు. కుట్రలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్లకు పాత్ర, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 127గా చేర్చిన సిఐడి, తెదాపా కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల పేరు మే 31 విచారణకు రావాలని నోటీసు. 2 నెలల క్రితం ఆళ్ల పేరు చేర్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 131 మందిని చేర్చారంట. దాంట్లో 127గా ఆళ్ల రామకృష్ణారెడ్డి మే 31 విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చాం. ఇది జరిగింది. 2021 అక్టోబర్ 19 వైకాపా మొక్కలు మంగళగిరిలోని తెదాపా కేంద్ర కార్యాలయంలో పై దాడికి తెగబడ్డాయి. అప్పట్లోనే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో 70 మందికి పైగా కేసు నమోదైన విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం విచారణ జాప్యం అవుతుందని భావించిన ప్రభుత్వం కేసును సిఐడికి అప్పగించింది. ఇది కూడా తప్పే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు జరిగినటువంటి ఇది జరిగిందనే దాంట్లో ఏం రాయాలి బాబు? టాయిలెట్ పేపర్ కిరణ్, ఇది జరిగిందనే దాంట్లో బాగా ఒళ్లంతా పొగరుతో నారా లోకేష్ డైరెక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోషిడికి అని తిట్టాడు, లంబూతులు తిట్టాడు. ఆ లంబూతులు తిట్టడం అనేది చాలా తప్పు. ఆ లంబూతులు తిట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్లారు. ఆ వెళ్లినటువంటి సందర్భంలో ఎవరైతే వెళ్లారో ఆ రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా వారందరి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. జైలుకు కూడా వెళ్లారు. కొన్ని రోజులు రిమాండ్ లో కూడా ఉండి వాళ్ళు వచ్చారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇది వార్త రాయాల్సింది మిస్టర్ టాయిలెట్ పేపర్ నడుపుతున్న కిరణ్. సో కానీ మీరేం చేశారు? మీరు అధికారంలోకి రాగానే అసలు మీరు భోషిడికి ఆనందాని కోసం అది కరెక్ట్ అని సమర్థించారు. మీ పత్రికలు కూడా ఎంత నిస్సిగ్గు అంటే అంది ఇలా బతుకులే అంత కదా.
ఆ రోజు జరిగినటువంటి దానికి సంబంధించి 2 రోజులు దీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు గారు తెదేపా ఆఫీసులో. ఏముంది అసలు సమర్థిస్తూ. ఇది వీళ్ళ నీచత్వం ఎలా ఉంటుంది అంటానికి. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, ఏదైతే తలసెల రఘురామ్ గారి మీద, లేళ్ల అప్పిరెడ్డి గారి మీద, అదేవిధంగా దేవినేని అవినాష్ గారి మీద వీళ్ళందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసేసి, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నారు, అసలు ఆయనకి తెలియని కూడా తెలియదు. ఆయన బద్వేల్లో ఉప ఎన్నికల దానికి సంబంధించిందంటే అక్కడ ఆ యాక్టివిటీలో ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళందరూ పేర్లు పెట్టి తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా చేర్చారంట. పని 131 పేర్లు కదా, ఇంకో 400-500 చేర్చేసి ఒకేసారి లిస్ట్ రిలీజ్ చేయండి. మీ ఇష్టం, మీకు ఏది బుద్ధి పుడితే అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి టార్గెట్. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే గాలికి వదిలేశారు పూర్తిగా పాలన. కేసులు, దౌర్జన్యాలు, దాడులు, దోపిడీ, అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు, ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం ఉందా? దయచేసి ప్రజలు కూడా గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి జయంతిని రాష్ట్ర